హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రెసిపీతో వచ్చేసాను. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి హాట్ అంటే ఇష్టం. కానీ ఈ రెండు కలగలిపిన ఒక మిక్చర్ అంటే ఇంకేముంది, అటు వాళ్ళని ఇటు వీళ్ళని సాటిస్ఫై చేసేయడమే. సో అలాంటి రెసిపీ కోసం నాయకీస్ కిచెన్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దామా? అదేనండి, ఈరోజు కట్టాబిట్ట మిక్చర్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినేయచ్చు. ఈజీగా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. ఇందులో మంచి పోషక విలువలు కూడిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను. ఒకసారి దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దామా? ముందుగా మక్కన ఒక 1 స్పూన్ నెయ్యి వేసి వేయించుకున్నాను. తర్వాత క్యాషు, బాదం, కిస్మిస్ ఇవి కూడా 1 స్పూన్ నెయ్యితో వేయించి పక్కన పెట్టుకున్నాయి. ఆయిల్తో వేయిస్తే బాగుండవు కదా, అందుకని ముందు 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ తగినంతగా నెయ్యి వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది కాగిన తర్వాత 1 కప్పు పల్లీల్ని, తర్వాత పుట్నాల పప్పు 1 కప్పు చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 1 కప్పు మిక్చర్ అటుకుల్ని తీసుకున్నాను. తర్వాత 1 కప్ ఏమో 1.5 కప్ ఏమో మనకి కార్న్ఫ్లేక్స్, ఇవి స్వీటు కాదండి, హాట్ అండి. మనకి ఏ షాప్స్లో అడిగినా కూడా ఇచ్చేస్తారు. సో ఈ రెండు కూడా వేయించేసుకొని చక్కగా 1 రెమ్మ కరివేపాకు కూడా వేయించుకొని ఇవన్నీ ఫ్రైయింగ్కి అయిపోయింది, వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా తగినంత కారము 1 స్పూను, తర్వాత బ్లాక్ సాల్ట్ ఆర్ నిమ్మ ఉప్పు ఏదైనా పర్లేదు వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూను చాట్ మసాలా, 1 స్పూను జీరా పౌడరు, 1 స్పూను షుగరు, నార్మల్ సాల్ట్ ఇవన్నీ వేసుకుని చక్కగా, అంటే స్వీటు హాటు రెండు మిక్స్ అవ్వాలి కదా, అందుకని కొద్దిగా చట్పటా కూడా ఉండాలి కాబట్టి చాట్ మసాలా, తర్వాత కొద్దిగా అరుగుదలకు బాగుంటుంది కాబట్టి జీరా పౌడర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నా దగ్గర గార్లిక్ పౌడర్ ఉంది, అది కూడా వేసేసి చక్కగా టాస్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే. ఇలా గ్లాస్ స్టోర్లో కనుక మనము స్టోర్ చేసుకున్నామనుకో, గ్లాస్ జార్లో చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇచ్చేయచ్చు. నచ్చిందా ఈ రెసిపీ? అయితే నా ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేయండి. మరో ఇంకో మంచి రెసిపీతో